18వ వచనం నుండి కొన్ని వచనాలు మనం ధ్యానం చేయగలిగినాం. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటైన సహాయమును వాని కొరకు చేయదనుకొని. ప్రభునందు పిల్లారా, నరుడు ఒంటరిగా ఉండటం దేవుని చిత్తం కాదు. కుమార్తె పేరు మణి పావనులు ఈ దినాన జతపరచబడ్డానికి దేవుని ప్రణాళికలో అభిషేకుల ఆధ్వర్యములో కృపగలిగిన దేవుడు ఈ దినాన మణిని పావనిని దేవుడు జతపరచడానికి తన యొక్క ప్రణాళికలో తన చిత్తం చొప్పున ఈ వివాహం జరుగుతూ ఉంది. ఇది ముందుగానే ఆది దినాలలో మూల పురుషుడైన ఆదాము ఒంటరిగా ఉంట మంచిది కాదని ఎంచి దేవుడు అవ్వమ్మను జతగా ఇచ్చినట్లుగా లేఖనాలు మనం చదువుతూ ఉన్నాం. ఈ వివాహ వ్యవస్థ ప్రారంభము నుండి దేవుని సంకల్పంలో కొనసాగుతూ ఉంది. దేవుని ఉద్దేశపూర్వకంగానే ఈ వివాహ వ్యవస్థ కొనసాగుతూ ఉంది. ఈ దినాన మణి పావనులను కూడా దేవుడు జతపరచడానికి ఉన్న ఉద్దేశం ఏమిటంటే, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. అంటే మణి ఒంటరిగా ఉండడం దేవుని ఉద్దేశం, దేవుని చిత్తం కాదు. ఆయన చిత్తం ఏమిటంటే, పావనిని జతగా ఇచ్చి వారి దాంపత్య జీవితంలో పిల్లరా దేవునికి మహిమకరమైన, దేవుని చిత్తానుసారమైన కృప అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండడానికి దేవుడు వారిని ఈ భూమి మీద ఏర్పరచుకున్నాడని లేఖనాలను బట్టి నేను తెలియజేస్తున్నాను. ప్రభునందు పిల్లారా, నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు అని వాక్యంలో ఉంది. ఒంటరిగా ఉండడం దేవుని దృష్టికి మంచిది కాదు. ఈ సృష్టి అంతటిని సృజించి ఆయన ఏమన్నాడు తెలుసా? సూర్య చంద్రుల నక్షత్రములు చేసినప్పుడు ఏమన్నాడు? మంచిది అన్నాడు. ఈ సృష్టి అంతటిని చేసిన తరువాత, మానవ నిర్మాణం చేసిన తరువాత నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అన్నాడు. కనుక దేవుని ఉద్దేశములో ఏది మంచిది అంటే, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. కనుక మంచిది ఏది అంటే జతపరచబట్టం. అందుకనే దేవుడు అవ్వ ఆదాములను దేవుడే జతపరిచి, దేవుడే వారిని ఒక వివాహ వ్యవస్థలో స్థిరపరిచి వారి ద్వారా ఈ భూమి మీద పిల్లల సకల జనులను విస్తరింపచేసినట్లుగా, ఉద్భవింపచేసినట్లుగా ఆయనే తన నిర్మాణంతో మనందరినీ సృజించి ఈ భూమి మీద కుటుంబాలుగా దేవుని సిద్ధపరిచాడు. దాన్ని బట్టి మనం చూసినట్లయితే జ్ఞానైన సొలొమోను కూడా అంటాడు. జ్ఞానైన సొలొమోను ఏమంటున్నాడు? ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయము 8వ వచనం ఒకసారి చదవండి. చదువుతాము. ఒంటరిగా నున్న ఒకడు కలడు, అతనికి జతకాడు లేడు, కుమారుడు లేడు, సహోదరుడు లేడు. అయినను అతడు ఎడతెగ కష్టపడును. అతని కన్ను ఐశ్వర్యము చేత తృప్తి పొందదు. అతడు సుఖానుభవం ఎరుగక ఎవరి నిమిత్తము కష్టపడుచున్నానని అనుకొనడు. ఇది వ్యర్థమైనదై బహు చింత కలిగించును.
ప్రభునందు ప్రియులారా, ఇదంతా వ్యర్థం అంటున్నాడు. అంటే ఒక మనుషునికి ఎవరు ఉండాలంటండి? కుమారుడైనా ఉండాలి, సహోదరుడైనా ఉండాలి. కుమారుడు ఉండాలంటే ఎవరు ఉండాలి? భార్య ఉండాలి. సహోదరుడు ఎవరు ఉండాలి? తండ్రికి భార్య ఉండాలి. అంటే కుటుంబ వ్యవస్థ ఉండాలి. కుటుంబ వ్యవస్థను దేవుడు సిద్ధపరిచాడని జ్ఞానైన సొలొమోను స్పష్టంగా చెబుతున్నాడు. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని సృష్టికర్త అయిన దేవుడే ఆదాములకు అవ్వమును సిద్ధం చేసినట్లుగా ఈ భూమి మీద కుటుంబ వ్యవస్థను దేవుడు సిద్ధపరిచాడు. గనుక ప్రియ సంగమ, లేఖనాలను మనం పరిశీలన చేసినట్లయితే ఇద్దరు కష్టము చేత ఉభయులకు మంచి ఫలము కలుగును, ఒంటిగా ఉండుట కంటే ఇద్దరు కూడినుట మేలు. వారు పడిపోయినను ఒకడు తన తోలు వారిని లేవనెత్తును. చూడండి, మనం ఈ దినాల్లో నడిచేవారు తక్కువ. అప్పుడు అప్పలరామ్ లంక నుండి నాగిరిపాలెం వరకు నడిచేవారు మా వాళ్ళు. అటు నుంచి ఇటు వరకు నడిచి వచ్చేవారు. అప్పుడు బస్సులు ఉండేవి కావు, ఎలాంటి వాహన సదుపాయం ఉండేది కాదు. దయచేసి గమనించండి, కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు నడిచి వెళ్ళేవారు. కానీ ఒంటిగా నడిస్తే ఆ నడిచే వారికి ఏమి ప్రయాణం ముందుకి కొనసాగదు. ఇద్దరు కలిసి మాట్లాడుకుంటూ వెళ్తున్నారు అనుకోండి, వారి మాటల్లో ధోరణి, వారి మాటల సందడిలో వారికి ప్రయాణం అలసట వారికి అర్థం కాదు. అది ఆ రోజుల్లో. ఈ రోజుల్లో నడిచే వారికి ఆ ప్రయాణ పరిస్థితి తెలియదు కనుక అర్థం కాదు. కనుక ఇద్దరు కలిసి పని చేయడం, చూడండి, ఇద్దరు కలిసి పని చేస్తున్నారు అనుకోండి, పని చేసే వారికి అది సులువు అవుతుంది, ఒకరు చేసేది భారం అవుతుంది. అలాగే పిల్లరా, ఈ కుటుంబ వ్యవస్థలో భార్య భర్త ఒకరికొకరు ఏం చేసుకోవాలి? సహకరించుకోవాలి. భార్యని భర్తకు దేవుడు ఏమని ఇచ్చాడంట? సహకారిగా ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడంటండి? సహకారిగా ఇచ్చాడు. అంటే యజమాని పనిలో లేక భర్త పనిలో భార్య సహకారి,